శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ బత్తుల చెంగల్ రాయలు అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడిలో వెలసిన శ్రీ కట్టపుట్టలమ్మ అమ్మవారిని ఆదివారం ఉగాది పర్వదినాన టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బత్తల చెంగల్ రాయలు, రాష్ట్ర టీడీపీ ముదిరాజు కన్వీనర్ పిఎల్ రావులకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కురకాల్వ రామచంద్రయ్య, వాసు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం వారికి ఆలయ సంప్రదాయ ప్రకారం ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. ముందుగా ఉగాది సందర్భంగా తెల్లవారుజామున ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి వైభవపేతంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కలిగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ప్రతి ఏడాది అమ్మవారి సేవలో పాల్గొంటున్నామని అన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న వంశపారంపర్య ధర్మకర్తలు, అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందించారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు త్వరలోనే అందరితో కలిసి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి నియోజకవర్గానికి అభివృద్ధి చేసేందుకు కష్టపడుతున్నారని అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. జై శక్తి మాతాజీ. 1978 సంవత్సరం అటు ఇటుగా మొట్టమొదటిసారిగా సుబ్రహ్మణ్యని మా క్లాస్మేట్ బ్యాంకింగ్ మేనేజర్గా రిటైర్డ్ అయినాడు అనమాట. అతను నేను కలిసి ఇక్కడికి వచ్చాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు, సంవత్సరానికి ఒకసారి అయినా సరే కట్టపుట్టాలమ్మను దర్శనం చేసుకుని పోవటం మాది ఆనవాయితీగా జరుగుతున్నది. ఇంకొక అడుగు ముందుకెళ్తే కోడూరులో కూడా గ్రామదేవత రంగమ్మ తల్లిని నేను 87లో మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ గమనిస్తే కొంచెం నిధులు చేపట్టారు. దాదాపు కొంచెం డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుతో జాగా కొన్నారు. నన్ను ఒక ఫ్లోరు కళ్యాణ మంటపం కట్టాలనే ఆలోచన వాళ్ళకు ఉండింది అన్నారు. మొత్తం మీద అక్కడ కళ్యాణ మంటపం జరిగింది. పేదలకు 5,000 రూపాయలతోనే పెళ్లి జరుగుతున్నది. నిశ్చితార్థాలు, శ్రీమంతాలు, ఓణీల ఫంక్షన్ అన్నిటికీ 1000 రూపాయలు తీసుకుంటున్నారు. నెలకు యావరేజ్గా 25 దాకా జరుగుతున్నాయి. నేను ఒకటే కట్టపుట్టాలమ్మ పాలక మండలి కావచ్చు, కార్యనిర్వాహకులు కావచ్చు, వంశ పారంపర్యమైనటువంటి పెద్దలు కావచ్చు, ఈ మధ్యనే కొన్ని సంవత్సరం నేను నాగమ్మను ఉదయాన్నే బంగారు నాగమ్మను ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళి మా అన్న ఇంట్లో కలిసి దండం పెట్టుకుని రావడం జరిగింది. ఆ అమ్మ యొక్క స్వరూపం ఇక్కడికి వచ్చిన తర్వాత బయటపడింది. అదేవిధంగా కోడూరు ఎలా జరిగింది అదేవిధంగా ఇక్కడ జరిగితే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. బిడ్డకు పెళ్లి పెట్టుకొని ఉన్నాను. ఆ పెళ్లి కార్యం అయిపోయిన తర్వాత ఒకరోజు ఈ పాలక మండలితోనూ కార్యనిర్వాహకులతోనూ వంశపారంపరమైనటువంటి వస్తున్నటువంటి పెద్దలతో మాట్లాడి ఏదైనా ఒక మంచి కార్యక్రమం మనం అందరం కూర్చొని చేస్తే బాగుంటుందని చెప్పేసి అమ్మవారిని మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ బాగా కష్టపడుతున్నారు. వారి యొక్క సహకారంతో దేవస్థానం ద్వారా అయితేనేమి, లేకుండా ఉంటే కామన్ మున్సిపల్ ద్వారా కానీ మంచి కార్యక్రమం జరగాలని చెప్పేసి ఇక్కడ భక్తులు వచ్చినప్పుడు కొంచెం వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికి కామన్ కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మా దూర సందర్భం జరుగుతుందని చెప్పేసి అమ్మవారు ఆశిస్తుందని చెప్పేసి